వాస్తవాలకు దగ్గరగా ఆచరణ సాధ్యమైన బడ్జెట్ను బట్టి ప్రవేశపెట్టారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో కాకి లెక్కల పద్దులు ఉండేవని విమర్శించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ 2,91,000 పైగా బడ్జెట్ కేటాయించింది. ప్రస్తుతం మనతో మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, బడ్జెట్ ఎలా ఉంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? బడ్జెట్ చాలా పారదర్శకంగా ప్రాక్టికల్గా ఉంది. గత 10 సంవత్సరాలలో ఇటువంటి బడ్జెట్ ఎప్పుడు కూడా పెట్టలే. గతంలో కేసీఆర్ పెట్టిన బడ్జెట్ అంతా కూడా ఆకాశంలో చందమామను చూపించి చుక్కలను చూపించి ఇక్కడ కింద గిన్నెలు ఒలకబోసుకోవాలనే చందాన బడ్జెట్లు ఉండే. కానీ ఇప్పుడు మాకు వచ్చిన అవకాశం ఏంది అంటే మొదలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకొని ఈ 5-6 నెలలు ప్రభుత్వంలో మనకు ఏం అవసరాలు ఉన్నాయి, మన రెవెన్యూ కలెక్షన్స్ ఎంత ఉన్నాయో ఒక స్పష్టమైన అంచనాకు వచ్చి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం. గతంలో లాగా కాకి లెక్కలు కాకుండా స్పష్టంగా మాకు వచ్చే రెవెన్యూ ఎంత, మేము ఎంత ఖర్చు పెట్టాలి, మా 6 గ్యారంటీల్లో ఫస్ట్ ఇయర్ గ్రౌండ్ చేసేవి ఎంత ఉంటాయి అనేది ఒక స్పష్టత వచ్చిన తర్వాత బడ్జెట్ పెడతా ఉన్నాం. అలాగే మేము ఇచ్చిన 6 గ్యారంటీలకు బడ్జెట్లో నిధులను చూపించినాము, ఖచ్చితంగా ఖర్చు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఈ బడ్జెట్లో కనబడతా ఉంది. కేసీఆర్ గారు కావచ్చు, మిగతా 10 బడ్జెట్లు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన దాంట్లో వాళ్ళ ఆలోచనలు ఆస్పిరేషన్సే ఉన్నాయి తప్ప ప్రాక్టికాలిటీ లేకుండే. కానీ ఈరోజు మీరు బడ్జెట్ చూస్తే చాలా స్పష్టంగా మేము ఏ స్కీమ్స్లో ఎంత ఖర్చు అయింది, ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టినాం చాలా స్పష్టంగా బడ్జెట్ పేపర్స్లోనే ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినాం ప్రజలకు తెలియజేయడానికి. గృహజ్యోతి స్కీమ్లో ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టినాం, ఈ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టబోతా ఉన్నాం. రైతు రుణమాఫీలో ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టినాం, ఈ సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అలాగే ఆర్టీసీ కోసం మేము ఎంత ఇవ్వబోతా ఉన్నాం, ఇప్పటిదాకా ఎంత ఇచ్చినాం. ఇట్లా 500 గ్యాస్ సిలిండర్కి ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత ఇవ్వబోతా ఉన్నాం. ఇట్లా ప్రతి దగ్గర కూడా మేము పారదర్శకంగా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం. మనకున్న రెవెన్యూ ఏంది, మేము ఖర్చు పెట్టేది ఏంది, ఏ విభాగాల్లో ఖర్చు పెట్టదలుచుకున్నామని. కాబట్టి ఇది ఒక చరిత్రాత్మకమైన బడ్జెట్. కొత్త పంతాలో క్లియర్గా ప్రజలకు అర్థం చేసుకునేలా చెప్పిన బడ్జెట్ ఇది. కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చారు, చాలా కామెంట్లు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇది తెలంగాణ సమాజాన్ని వంచే బడ్జెట్ అంటూ కూడా కామెంట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు ఆయన వ్యాఖ్యలు? 60 రోజుల్లో ఒక్కసారి అసెంబ్లీ సెషన్స్కు రాకుంటే, సంతకం పెట్టుకోకుంటే సభ్యత్వం రద్దు అవుతుంది. అది ఆయనకు తెలుసు కాబట్టి వచ్చిండు. గతంలో పార్లమెంట్లో కూడా ఇదే వ్యవహారం చేసిండు. ఆయన వచ్చింది ఏమన్నా బడ్జెట్ చూడడానిక, ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు కాకుండా కాపాడుకోవడానికి వచ్చిండు. మేము చూసినాము బడ్జెట్ ఆయన చదివింది లేదు, గణాంకాలు చూసింది లేదు, మాట్లాడింది లేదు. ఏదో వచ్చి మాట్లాడిపోవాలని చెప్పి వచ్చి మాట్లాడిపోయిండు. సంతోషం. ఈ రకంగానైనా అసెంబ్లీకి వచ్చిండు, మీడియా పాయింట్కి వచ్చిండు. ప్రజాస్వామ్యం ఎట్లుంటుందో మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు రుచి చూసారు. తెలంగాణ సమాజాన్ని వంచే బడ్జెట్ ఇది, చీల్చి చెండాడతాం భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనే కామెంట్ కూడా ఆయన చేసినటువంటి. ఇక ఏం చీలుస్తారో చెండాడతారో అసెంబ్లీకి రండి అని చెప్తా ఉన్నాం కదా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చీల్చండి, చెండాడండి. ఇప్పుడు ఈరోజు ఇన్ని రోజుల తర్వాత వచ్చిండు అసెంబ్లీకి. కనీసం వాళ్ళ పార్టీ శాసనసభ్యురాలు, సిట్టింగ్ శాసనసభ్యురాలు చనిపోతే సంతాపం ప్రకటించడానికి కూడా అసెంబ్లీకి రాని వ్యక్తి తన సొంత రాజకీయాల కోసం శాసనసభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి ఈరోజు అసెంబ్లీకి వచ్చిండు. మళ్ళీ నాకేం ఒక 3-4 రోజులు వస్తాడు, మళ్ళీ అసెంబ్లీ డుమ్మా కొడతాడు. అది మాకు తెలిసిన విషయమే. పార్లమెంట్లో ఏం జరిగిందో అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది ఆయన విషయంలో. మేడిగడ్డకు వెళ్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎట్లా చూస్తారు దాన్ని? ఎందుకు ఇప్పుడు వాళ్లకు ఇప్పుడు ఆడ చూడడానికి ఏం లేదు కదా, నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఆ కూలిపోయినది కింద కనబడుతుంది. ఇప్పుడు ఒకటే డైవర్ట్ చేయాలి ఈ బడ్జెట్ని. మేము కూడా ఉన్నాం తెలంగాణలో, ఎమ్మెల్యేలు వీడిపోతూ ఉన్నారు, కార్యకర్తలు వీడిపోతూ ఉన్నారు. మేము బతికే ఉన్నామని చూపించుకోవడానికి ఈరోజు మేడిగడ్డకు పోతూ ఉన్నారు. సో ఇది మొత్తం మీద అయితే బడ్జెట్ అయితే పారదర్శకంగా తెలంగాణ సమాజానికి ఉపయోగపడేలా ఈ బడ్జెట్ను అసెంబ్లీలో కేటాయించాం. కానీ కేసీఆర్ మాత్రం కొన్ని అనవసరమైన కామెంట్లు చేస్తూ మళ్ళీ ఒకసారి ఆయన నవ్వుల పాలవుతున్నటువంటి నేపథ్యం అయితే తెలంగాణలో ఉంది. ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసమే ఆయన అసెంబ్లీకి వచ్చారంటూ కూడా యన్నం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. వీడియో జర్నలిస్ట్ రాజుతో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.